కావలిలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేక మందిపై కేసులు నమోదవుతున్నాయి. ఎవరు లేని ప్రాంతంలో అత్యాయత్నం చేయడం అనడం ఏమిటి? జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కావలి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? తాజా కేసులలో ఎవరు కేసులు పెట్టారు? వారి వెనుక ఎవరు ఉన్నారు? అంతా తేలుస్తాం. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ సౌమ్యుడని అందరికీ తెలుసు. అనేక అక్రమ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి దాడులు జరుగుతుంటే పోలీసులు మౌనం వహిస్తున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు జీతాల కోసం పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉంటాం. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు చేసేంత నలుపా తెలుపు అనేటువంటిదే తప్ప వాస్తవం అవాస్తవం అనేటువంటి చూసేటువంటి పరిస్థితులు లేకపోవడం మన దౌర్భాగ్యం, దురదృష్టం. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా, మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. కావలిలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, ఇటీవల ఒక 307 కేసు పెట్టడం, మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి ఆయన్ని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది.